మంత్రులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. నా వ్యాఖ్యలు ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం. టీడీపీ పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు జారీ చేసిన మంత్రి నారా లోకేష్. గ్రామ స్థాయిలో కార్యకర్తలు యూనిటీగా ఉండాలని విజ్ఞప్తి. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీరని కష్టాలు. వచ్చేలోపు మరో కేసు నమోదు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. గోరింతాలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్ ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు, డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు, డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఒక టీడీపీ పార్టీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ తాజాగా కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు యూనిటీగా ఉండాలని తెలిపారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగకండి, కానీ అమ్మ లాంటి పార్టీని మర్చిపోవద్దు, దయచేసి మూడో వ్యక్తి చెప్పింది నమ్మవద్దని లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ స్థాయిలలో పనులు ఎలా చేసుకోవాలో తెలుపుతూ ఆయన ఒక నోటు విడుదల చేశారు. దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామ స్థాయిలో పని జరగకపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికీ అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి. మాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి, ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తు, చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు,
నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు, నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్ని చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశారు. ఇలాగొచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకునున్నాయి. కాగా 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శుక్ర, శనివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నార్త్ తమిళనాడు, నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్, మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉంటుంది మన దక్షిణ కోస్తాంధ్ర, ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ సిస్టమ్ దృష్ట్యా దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ఈ నేపథ్యం దృష్ట్యా దక్షిణ కోస్తా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ఇంతవరకు ఉన్నటువంటి నిన్నటి వరకు మనం చూస్తున్న ఉపకూల అవతల దృష్ట్యా మనకి పర్టికులర్లీ దక్షిణ కోస్తాలో అయితే ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షం వరకు కూడా పలు ప్రాంతాల్లో నమోదు చూస్తాం. అత్యధికంగా అయితే ఒంగోలులో అయితే నిన్న 8 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు అండ్ వింజమూరులో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నేత గన్నవరం వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019-24 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఎవరైనా కూడా
బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు నాకు 2 advocate కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో కేసు వివరాలు అని చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్లు, సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించింది కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకున్నారు మీరు ఏమన్నా? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు. అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పలేదు. ససీమణిగా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎలాంటి ఫైట్ యుల్ సీ. బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తానే ఉంది కదా, పబ్లిక్ నోస్ వెరీ వెల్. వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇతక్ చీరలను పరిచయం చేశారు. అంతేకాకుండా తయారీ విధానాన్ని కూడా పరిశీలించి అనంతరం స్వయంగా చీరలను నేసి సంతోషపడ్డారు. అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అరేబియన్ దేశాలకు చెందిన 9 మంది సుందరీమణులు వచ్చారు. ఆలయ గెస్ట్ హౌస్ దగ్గర అధికారులు ఘన స్వాగతం పలికారు. వచ్చిన అందాల భామలు చారిత్రక వరంగల్లో సందడి చేశారు. కాకతీయ శిల్పకళను చూస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ సంబరపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, రామప్ప దేవాలయాలను సందర్శించారు. ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇత్తడి పళ్లెంలో కాళ్లు కడుక్కొని ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ రాతి కట్టడాలను తాకుతూ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సాంప్రదాయ కట్టుబొట్టుతో బతుకమ్మ ఆడి మన సంస్కృతిని చూసి ఫిదా అయ్యారు. రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని అర్చకుల వేదాశీర్వచనాన్ని తీసుకున్నారు. 1000 స్తంభాల గుడిలోని ఏకశిల నంది చెవిలో కోరికలు చెప్పి ఖుషి అయ్యారు. కిలా వరంగల్ ను చూసి అబ్బురపడ్డారు. కిలా వరంగల్లోని ప్రతి రాయి, శిల్పాల విశేషాలను గైడ్లను అడుగుతూ చరిత్ర తెలుసుకున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ, నటరాజు రామకృష్ణ బృందాలు చేసిన రుద్రమదేవి, పేరిని శివతాండవ నృత్యాలు చూసి కట్టింది. కాకతీయ కళాప్రభ ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారు కేంద్రంతో మాట్లాడి వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చింది. ఇప్పుడు ఈ అందాల పోటీలతో ఓరుగల్లుకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. భవిష్యత్తులో తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, వరంగల్ కూడా అని ప్రపంచానికి గుర్తు చేసేలా చేసింది. ఓరుగల్లు అటు పర్యాటకంగానూ ఇటు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. విశ్వ విపణిలో తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు విడ్కాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప, బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయక సూపర్ 6 కి మీరు 79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చామని బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకమని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణ మారిద్దని అనుకోను, కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలు పోతారు, అదే ఆయన ధైర్యం. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. అలా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా చిలుకుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు చొక్కా పట్టుకుని. ఏమైంది? పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేశావు? కోర్టులో పెట్టా, కోర్టు వదిలేసింది, అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మన్నం అయితే మీకు చేయగలిగింది లేదు. చంద్రబాబు మన్నం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది, మీకెందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో, 2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్